కేవలం 12 రోజుల్లో ఏకంగా 3000 కిలోమీటర్ల ప్రయాణం, దారి పొడవునా భయపెట్టే రాళ్ల మార్గాలు, ప్రాణం తీసే వాతావరణ పరిస్థితులు. అయినా వారి ప్రయాణం ఆగలేదు. సంకల్ప బలంతో ముందుకు సాగారు. చిన్ననాటి నుంచే బైక్ రైడింగ్పై ఉన్న ఆసక్తితో సాహసోపేతమైన ప్రయాణం ఎంచుకున్నారు. బైక్ను కేవలం వాహనంగా కాకుండా తమ కలలను మోసుకెళ్లే సారథిగా మార్చుకున్నారు విజయవాడ యువకులు. యువత సాహసానికి ప్రతీకగా నిలిచిన ఆ బైక్ జర్నీ అనుభవాలు, యువతకు వారిస్తున్న సందేశం వారి మాటల్లోనే విందాం. వేల కిలోమీటర్ల ప్రయాణంలో చూసింది కేవలం ప్రదేశాలే కాదు, తమలోని కొత్త ధైర్యాన్ని కూడా. ఇది బెజవాడ యువకుల సాహసయాత్ర. వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది వారి మాటల్లోనే తెలుసుకుందాం. లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించి అక్కడి మనుషుల ఆప్యాయతను, అనురాగాన్ని గెలుచుకున్న సాయిరాం ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆ ప్రయాణం ఎలా జరిగింది, అక్కడ ఎదురైన సవాళ్ళేంటి అడిగి తెలుసుకున్నాం. అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? యూకే నుంచి భారత్కి వచ్చిన తర్వాత మొదలైందా, ఇంతకు ముందే మొదలైంది? ఇంతకు ముందు నుంచి నేను 2019 నుంచి నేను బైక్ రైడింగ్ అంటే ఇంట్రెస్టింగ్ గానే చేస్తున్నాను. 2023 ముందే నాది సౌత్ అయిపోయింది, నార్త్ కంప్లీట్ చేసాను. ఇప్పుడు నేను యాక్చువల్లీ లదాఖ్ వెళ్దామని చెప్పి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. సో యూకే నుంచి వెళ్ళి వచ్చాక ప్లాన్ చేసుకున్నాను. నాకంటూ ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, సో గ్యాదర్ అయ్యి విజయవాడ నుంచే ప్రయాణం స్టార్ట్ అయింది. సార్, అసలు మీ మొదటి ప్రయాణం ఎలా జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఆ మొదటి ప్రయాణం అనేది నేను 2019లో కానీ అప్పుడు కానీ నేను సౌత్ వెళ్ళాను. ఫస్ట్ ఇటు నుంచి కర్ణాటక, చెన్నై, కర్ణాటక, అటు నుంచి కేరళ అలా వెళ్ళాను. తర్వాత 2019లో మాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మేము అందరం కలిసి ఊర్లు తిరిగే వాళ్ళము. సో అలా మేము గోవా వెళ్ళాము, గోవాలో 20 రోజులు ఉన్నాము. సో అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు గోకర్ణ, దండేలి, హంపి అన్నీ చూసుకుని వచ్చాము. అంతా బండి మీదే వెళ్ళి వచ్చాము. సో నా మొదటి ప్రయాణం అయితే అదే అని నేను చెప్పుకుంటాను. విజయవాడ నుంచి మన లదాఖ్ వరకు వెళ్ళాము. సో ఇన్ మిడిల్ అంటే మేము మొత్తం 5గురు ఉన్నాము. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ నాగ్పూర్ వెళ్ళాము. నాగ్పూర్ నుంచి స్లోగా కంటిన్యూ అవుతూ మళ్ళీ కార్గిల్, పడుము ఇవన్నీ కంటిన్యూ చేస్తూ లేక్ వెళ్ళాము. అక్కడి నుంచి హైయెస్ట్ పాస్ ఉన్న ఉమ్లింగ్లా పాస్కి వెళ్ళాము. సో మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు, అందరం సంతోషంగా వెళ్ళాము, ఎవ్వరికి ఏం అవ్వలేదు. వెళ్ళేటప్పుడు మాత్రం చాలామంది వెళ్ళే దారి మనాలి, అక్కడి నుంచి లదాఖ్ ఉంటుంది. సో మేము చూసుకున్న వే వచ్చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి, జమ్మూ కాశ్మీర్ నుంచి లదాఖ్ వెళ్ళి, లదాఖ్ అక్కడి నుంచి రిటర్న్ వచ్చాం. సో రిటర్న్ వచ్చేసినప్పుడు నలుగురికి కొంచెం పనులు ఉండడం వల్ల వాళ్ళు బండ్లు ట్రాన్స్పోర్ట్ చేసేసి రిటర్న్లో వచ్చారు. ఇప్పటి నుంచో అనుకున్న రైడ్ వచ్చేసి K2K, కాశ్మీర్ టు కన్యాకుమారి వేయాలనేదే నేను అనుకున్న రైడ్. అది నార్మల్గా ఒంటరి ప్రయాణం అంటే చాలా కష్టం, అది కూడా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి వచ్చేటప్పుడు ఒంటరిగా తిరిగి వచ్చారు. ఆ దారిలో ఎదురైన సవాళ్ళు ఏంటి, ఎటువంటివి అనుభూతులు కానీ అనుభవాలు ఎలా మీలో మార్పు తీసుకొచ్చాయి? వెళ్ళిన ప్రతి రోడ్డు కొత్త ప్రపంచం, వెళ్ళిన ప్రతి రోడ్డు నాకు కొత్త లోకం. ప్రతి సీను నేను చూసిన ప్రతిదీ అంటే నేను వర్ణించేదానికంటే నేను చూసిన నాకు ఆ జ్ఞాపకాలే ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి. నేనైతే కొన్ని ఇబ్బందులు పడ్డాను. సో ఆ ఇబ్బందులు అనేది వచ్చేసి నేను మెయిన్ ఫస్ట్ పడిన ఇబ్బంది వచ్చేసి ఫస్ట్ ఉజ్జయిని వెళ్ళాను. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాను. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళినందుకు అది ఘాట్ రోడ్ యాక్చువల్లీ. సో ఘాట్ దిగాను, ఓంకారేశ్వర్ వెళ్ళాను, శివుని దర్శించుకున్నాను. దర్శనం అయిపోయింది. నేను బండి పార్కింగ్లోనే పెట్టాను. నేను రిటర్న్ వచ్చేసేపాటికి నా బండి స్విచ్ ఆన్ చేస్తా అంటే స్విచ్ ఆన్ అవ్వట్లేదు. నేనేమనుకున్నాను, బ్యాటరీ ఏమన్నా పోయిందేమో అని అనుకున్నాను. కానీ ఎంత చూసినా కానీ ఎక్కడా నాకు బ్యాటరీ ప్రాబ్లం అయితే రాలేదు. ఏమైంది అని చెప్పి ఎతికే క్రమంలో ఎతికితే ఏమైందంటే నా లాక్ సెట్ వైరింగ్ ఉంటుంది కదా, ఆ లాక్ సెట్ వైరింగ్ అనేది తెగిపోయింది. అంటే నా బండి ఎవరో దొంగలించడానికి ట్రై చేశారు. నా అదృష్టం ఏంటంటే దీనికి డబల్ లాక్ ఉండడం వల్ల బండి అనేది హ్యాండిల్ లాక్ అన్లాక్ అవ్వలేదు. సో నేను మెయిన్గా ఫేస్ చేసింది అదే. కానీ నేను అక్కడ నుంచి నా రూమ్ వచ్చేసి 6 కిలోమీటర్లు, దాదాపుగా నేను 4 కిలోమీటర్లు నేను ఒక్కడనే బండి దోసుకుంటూ వెళ్ళాను. నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందంటే అదొకటే. బండి అయితే పోలేదు కదా, నాతోనే ఉంది కదా. ఒక విధంగా నాకు మంచి జరిగిందని నేను అనుకుంటాను.
ప్రయాణంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంతో ముందుకు సాగారు సాయిరాం. ప్రయాణం అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కాదు, ప్రకృతి పెట్టే సవాళ్లను కూడా ఎదుర్కోవడం అంటున్నారు కార్తికేయన్. సివిల్ ఇంజనీరింగ్ చదివారు, వ్యాపారం కూడా చేశారు, ఉద్యోగం కూడా చేశారు. కానీ చిన్నప్పటి నుంచే బైక్ల మీద ఆసక్తితో ఇప్పుడు బైక్ రైడింగ్ లోకి వచ్చారు. అసలు అతని అనుభవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిమాలయాల దాకా కూడా వెళ్ళారు. సో మీ ప్రయాణం ఎలా మొదలైంది? మీకు ప్రకృతి అంటే ఇష్టమా, లేకపోతే మీ అనుభవాలు ఏంటి? నేను ఫస్ట్ టైం 2021లో మనాలి వెళ్ళి మనాలి నుండి బైక్ రైడ్ స్టార్ట్ చేశాను నేను మా బ్రదర్. 2026లో మాకు విజయవాడ రైడింగ్ క్లబ్ అని ఉంది, దాంట్లో మేము ఒక 5 మెంబర్స్ కలిసి ఇక్కడ నుండి విజయవాడ నుండి లదాఖ్ వరకు వెళ్ళాము. బై రోడ్ వెళ్ళాము. నాకు వెళ్తున్న దారిలో అమృత్సర్లో నా బండి ట్యాంక్ ఇరిగిపోయింది. నేను అక్కడికక్కడ నాకు ఇంకొక మైనస్ ఏంటంటే నాది 2014 బైక్, దానికి స్పేర్స్ దొరకడం చాలా కష్టము. అన్ని షాప్స్ తిరిగితే ఒక చోటే ఉంది, అది కూడా ఇంకా రేట్ ఎక్కువ తీసుకున్నాను. అక్కడ సెట్ చేయించుకొని నెక్స్ట్ ప్రయాణాన్ని ముందుకు సాగించాను. అర్దుంగ్లా, ప్యాంగాంగ్ లేక్, కార్గిల్ వార్ మెమోరియల్ అవన్నీ చూసుకుంటూ రిటర్న్ మళ్ళీ శ్రీనగర్లో బైక్ హ్యాండ్ ఓవర్ చేసి శ్రీనగర్ టు మళ్ళీ విజయవాడ ఫ్లైట్లో వచ్చేసాము. సరే, హిమాలయాల్లో ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? హిమాలయాల్లో బండి తోలేటప్పుడు మేము 1 వీక్ ముందు నుండి ఒక టాబ్లెట్ ఉంటుంది డైమాక్స్ అని, ఆ టాబ్లెట్ రోజు వేసుకున్నాం. దానివల్ల ఏంటంటే మాకు ఆక్సిజన్ ఫ్రీగా అందింది అండ్ మేము ఎలాంటి సిక్ కూడా అవ్వలేదు. ఒకనొక టైంలో రాళ్లలో కూడా బైక్ నడపాల్సి వచ్చింది అని చెప్పారు. అది ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడ అలా నడపాల్సి వచ్చింది? మేము జాన్స్కార్ వ్యాలీ అని ఉంటుంది, అటువైపు వెళ్ళినప్పుడు నేను ఈ బైక్ మీద చేయలేకపోయా. కంటిన్యూస్ 100 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. అసలు మన స్పీడ్ కూడా 20 to 30 మధ్యలోనే ఉంటుంది. అది చాలా కష్టము. నాది క్లాసిక్ అవ్వడం వల్ల కొంచెం చాలా స్ట్రెయిన్ అయిపోయా, చాలా సేపు పట్టింది. కార్తికేయన్తో పాటు ఈ ప్రయాణంలో భాగమైన మరో వ్యక్తి రామ్ సాయి. అతని అనుభవాల గురించి కూడా అడిగి తెలుసుకున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు అండ్ యూకే కూడా మాస్టర్స్ కోసం వెళ్ళారు. అక్కడ కూడా మీరు బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడిని అని చెప్తున్నారు. సో అక్కడ అనుభవాలు ఏంటి? బేసిక్గా ఫస్ట్ నుంచి నాకు బైక్స్ అంటే ప్యాషన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ కొనుక్కుంటా అంటే ఇంట్లో కూడా వద్దని చాలా అన్నారు. కానీ నా ప్యాషన్ కొద్దీ నేను అక్కడ బైక్ తీసుకొని అక్కడ ట్రావెల్ చేసేవాడిని. సో ఎలా అంటే నేనే సపరేట్గా సోలోగా, ఎందుకంటే నాకు తక్కువ సీసీ బైక్ అవ్వడం వల్ల నేను ఒక్కడే సోలోగా ట్రావెల్ చేయాల్సి వచ్చేది. నేను ప్రతిసారి విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ రైడ్ ఉన్నా కూడా ఆ రైడింగ్ క్లబ్తో పాటు వెళ్ళేవాడిని. కార్గిల్ దాకా వెళ్ళాము. కార్గిల్ దగ్గర ఆ రోడ్డుల్లో అసలు ఆ బండి సరిగ్గా కంట్రోల్ చేయడం అనేది అవ్వదు, ఆ సస్పెన్షన్ లేకుండా. అలాగే నేను రిపేర్ చేసేవాళ్ళు ఎవరో దొరకరన్నమాట అక్కడ. లేదాక అదే సస్పెన్షన్ లేకుండా వెళ్ళాం. 1000 కిలోమీటర్లు, ఎన్నో మలుపులు, మరెన్నో సవాళ్ళు. కానీ ప్రతి ప్రయాణం ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చిందంటున్నారు ఈ యువకులు. బైక్ పై సాగిన ఈ సాహసయాత్ర కేవలం ప్రదేశాలు చూడడం మాత్రమే కాదు, జీవితాన్నే కొత్తగా నేర్పించాయి అంటున్నారు. కెమెరా పర్సన్ కోటితో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విజయవాడ.